దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఆడపిల్లలకి ఏదైనా కష్టం వస్తే వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పి పంపిస్తారు మనకి అత్తగారింటికి. అలాంటప్పుడు పేరెంట్స్ రోల్ ఎంత ఉంటుంది? ఆవిడ అంటే ఒక సింగిల్ ఉమెన్ ఆత్మస్థైర్యం పెంచుకోవాలంటే పేరెంట్స్ రోల్ ఎంత ఉంటుంది? ఒకప్పుడు అంటే మా ఏజ్లో అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకు పెళ్లి వయసు వచ్చినప్పుడు అప్పుడు పేరెంట్స్ ఏం చెప్పేవారంటే అత్త మామలకు ఎదురు చెప్పొద్దు, భర్త ఏం చెప్పొద్దు, భర్తకి ఎదురు చెప్పొద్దు, వాడు తిడితే పడు కొడితే పడు, జీవితంలో మళ్ళీ వెనక్కి రాకూడదు. అసలు డైవర్స్ అన్నదే లేదు ఆ రోజు. అవును. జీవితంలో వెనక్కి రాకు, మాకు పిల్ల లేదనుకుంటాం, చావైనా బతికైనా నీకు అక్కడే. అంచేత ఆమెకి ఏ ఇబ్బందులు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా నా నా తల్లిదండ్రులు నాకు ఉన్నారన్న భరోసా లేదు, వెనక్కి వెళ్ళటానికి లేదు. కాబట్టి ఇక్కడే నా చావైనా బతికైనా ఇక్కడ బతకాల్సిందే అని భర్త కొట్టినా తిట్టినా అత్తమామని హింసించినా ఏం చేసినా సరే ఆ ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు సమాజం మారింది, చాలా పిల్లలు బాగా చదువుకున్నారు, ఆడపిల్లలందరూ తర్వాత లేట్ మ్యారేజెస్ మొదలయ్యాయి. అప్పుడైతే 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేవి. ఇప్పుడు 25-30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు వచ్చి అనేటప్పటికీ వాళ్ళకి చదువుతో పాటు ఫైనాన్షియల్ ఇండిపెండెన్సు, దాంతోపాటు ఆత్మధైర్యం, స్థైర్యం, మాకు కావాల్సింది మేము సాధించుకోగలము. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే, ఐ డోంట్ కేర్ మై పేరెంట్స్ ఆల్సో. నేను మా అమ్మ నాన్న చెప్తే వినేదేంటి? నేను పాతకాలపు అమ్మమ్మల కబుర్లు నేను వినను. నా జీవితం నాది, నా ఇష్టం నాది, నా చాయిస్ నాది, నా ఇష్టమైన పెళ్ళి నేను చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటా. మీకు ఇష్టం అయితే సరే, లేదంటే అసలు మీ ఇంటికే రాను, హాస్టల్లో ఉండి ఉద్యోగం చేసి నా బతికిన. అంటే ఆర్థిక స్వాతంత్రం వల్ల వచ్చినటువంటి అది ప్లస్ అనాలో మైనస్ అనాలో తెలీదు, వాళ్ళ జీవితాలు వాళ్ళు నిర్ణయం చేసుకోగలుగుతున్నారు. అసలు ఇప్పుడు పేరెంట్స్ చెప్తే వినే పరిస్థితి లేదు, ఏ పిల్లలకి పేరెంట్స్ చెప్తే వినే పరిస్థితి లేదు. ఎక్కడో 1%, 2% పాతకాలపు పద్ధతులు పిల్లలు ఉన్నారేమో కానీ ఇప్పుడైతే లేదు. సరే, మనం ఇప్పుడు సింగిల్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇందాక మన కాన్వర్సేషన్లో చాలా మాటలు వచ్చాయి మనకి. అంటే ఎదురు వస్తే ఒక ప్రాబ్లము, బొట్టు పెట్టుకుంటే ఒక ప్రాబ్లము, నవ్వితే ఒక ప్రాబ్లము, మాట్లాడితే ప్రాబ్లం, కూర్చుంటే ప్రాబ్లం. అసలు ఇంకా అమ్మాయిని ఎలా వాళ్ళు తగ్గించాలి? సొసైటల్ ప్రెషర్ అనేది ఎంత ఉంటుందంటే ఎందుకు ఇది అసలు నాకు నేనేం చేశాను, నా కర్మే అని ఆవిడ నమ్మే వరకు సాగదీసి లాగుతారనమాట సొసైటీ వాళ్ళు. సాడిజం. సో అట్లా అంటే మీరు ఇందాక అన్నట్టు వీళ్ళు కొంచెం ఆ సాడిజం అనేది వాళ్ళు చూపిస్తారనమాట. అయితే ఇప్పుడు ఈవిడ ఇవన్నీ చూసి అసలు ఇంట్లో నుంచి కూడా బయటకు రాని సందర్భాలు ఉంటాయి మనకి. ఇప్పుడు సిటీలో వేరేలా ఉంటుంది కానీ విలేజ్లో అలా ఉన్న వాళ్ళకి ఇంకా అవి నడుస్తూనే ఉంటాయి. ఆవిడకి ఆ సింగిల్గా ఉండడం వల్ల లోన్లీనెస్ అలాంటివి వస్తుంటాయి కదా. ఆవిడకి ఫ్రెండ్స్ చేసుకోవడం అనేది మీ దృష్టిలో ఎంత ఇంపార్టెంట్? బాగా పూర్వకాలంలో మనం విన్నది సతీసాగమనం. అంటే భర్త చనిపోగానే బ్రతికుండగానే భార్యను కూడా చితి మీద వేసి దహనం చేసేసేవాళ్ళు ఒకప్పుడు, చాలా పాతకాలంలో. ఆ తర్వాత మారిన తర్వాత సతీసాగమనం దురాచారాన్ని రూపుమాసిపోయిన తర్వాత స్త్రీ బ్రతికుంటోంది కానీ ఆమెకి జీవించే అర్హతే లేదు, అది జీవోత్సవం. అంచేత భర్త చనిపోగానే ఆమెకి జుట్టుకు తీసేసేవారు, గుండు చేసి ఒక తెల్ల పంచిచ్చి కట్టి మూల కూర్చోబెట్టేవాళ్ళు. అది మూల కూర్చోవడము, ఇంట్లో పనులు చేయడము, వంట చేయడము, ఇలాంటి పనులకు మాత్రం ఉపయోగించుకునేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి 2-3 జనరేషన్స్ ఉండేవి కాబట్టి డెలివరీకి ఎవరైనా వస్తే వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలు పోయడము, వాళ్ళ బొంతలు కొట్టడము, వాళ్ళ పిల్లలకి నీళ్ళు వేయడం ఒక పని మనిషి కింద లెక్క. అంతకంటే అత్తవారింట్లోనే ఉండేది. భర్త పోయిన తర్వాత నేను ఎందుకని పుట్టింటికి వెళ్ళే అవకాశం లేదు, పోయినా అక్కడ ఉండాల్సిందే. అక్కడ ఉన్నప్పుడు ఒక పని మనిషిగానే చూశారు కానీ అది కూడా ఒక మనిషే అన్న భావన లేదు. నీ కర్మ ఇంతే ఉంది, ఈ జన్మలో అయినా దేవుడా రామకృష్ణ అంటూ పూజ చేసుకుంటే ఈ 25 ఏళ్ల వయసుకి 20 ఏళ్ల వయసుకి బాల్య వివాహాలు ఉండేవి అప్పట్లో. బాల్య వివాహం అనేప్పటికీ 70 ఏళ్ల వారికి 60 ఏళ్ల వారికి కూడా 16 ఏళ్ల పిల్లని 8 ఏళ్ల పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తే అది 20 ఏళ్ళు వచ్చేవాడికి భర్త చనిపోతాడు. దానికి 20 ఏళ్ల జీవితం ఎప్పటికీ వెళ్తుంది. అందుకని దాన్ని ఏమన్నారంటే ఒక పూటే భోంచేయి, రాత్రిపూట భోంచేయకు. అంటే దానిలో ఉండేటువంటి ఉప్పు కారాలు తినడం, మనిషిలో సహజంగా ఉండేటువంటి కోరికలన్నీ చచ్చిపోయే విధానాలు ఏ ఉంటే అవి. నువ్వు పూజ చేసుకో, నువ్వు స్నానం చెయ్యి, రామకృష్ణ అనుకో, ఈ జన్మలో అయినా పుణ్యం తెచ్చుకో, ఎవరికి ఎదురు రాకు, పొద్దున్నే లేవగానే నువ్వు కనపడకు. ఇవన్నీ వాళ్ళకి నరాన జీర్ణించుకుపోయి వాళ్ళు కూడా నేను ఎవరికల్లా పడకూడదు, అయ్యో గబుక్కనే బయటకు వస్తున్నాను ఎవరైనా ఉన్నారేమో అన్న భయంతో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది వాళ్ళల్లో. పూజలు పునస్కారాలు ఇవి తప్ప అది చెప్పాలంటే దాన్ని ఏమనాలో కూడా తెలియదు. విపరీతమైనటువంటి శాడిజం తోటి వాళ్ళని ఎన్ని రకాల మానసికంగా శారీరకంగా ఎన్ని రకాల బాధలు పెట్టాలో అన్ని రకాల బాధలు పెట్టారు. అది ఒకప్పుడు. అవన్నీ అయిపోయిన తర్వాత
ఆడది చదువుకోవాలి అన్న తర్వాత, ఆడది చదువుకోవడం మొదలెట్టిన తర్వాత, బయటికి రావడం మొదలుపెట్టిన తర్వాత ఈ సమాజం అంటే ఏంటి కళ్ళు తెరిచి సమాజాన్ని చూడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత లేట్ మ్యారేజెస్ వచ్చిన తర్వాత, అంటే మా అమ్మాయి కనీసం డిగ్రీ చదవాలి, డిగ్రీ అంటే 18 ఏళ్ళు, ఇంజనీరింగ్ చదవాలి 20 ఏళ్ళు, అలా 20-25 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అనేటప్పటికీ ఈ 10-25 ఏళ్లలో వాళ్ళు వాళ్ళ స్నేహితులు వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవడాలు, వాళ్ళ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయిపోయాయి ప్రతి ఒక్క మనిషికి. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను, నాకు ఎవరితోటి వినాల్సిన పని లేదు. తప్ప రైట్ అనేది పక్కన పెడితే ప్రతి మనిషికి స్వేచ్ఛ. 16 ఏళ్ళు కాదు కదా, 3 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళు వచ్చినా సరే నా స్వేచ్ఛ నాది. ఇప్పుడు మా సీనియర్ సిటిజన్స్ తోడుండేలా కూడా ఇద్దరు సింగిల్స్ కలిసి ఉండొచ్చు అని కమ్యూనిటీ లివింగ్ పెడితే ఒకప్పుడు 10 మంది ఉండేవారు అందులో. ఇప్పుడు ఇద్దరు కూడా ఉండట్లా, ఎందుకంటే మనిషికి పట్టలేదు. నా స్వేచ్ఛ నాకు కావాలి. ఇద్దరు ఆడాళ్ళు కలిసి రూమ్మేట్లలో ఉండొచ్చు కదా, ఒకరికొకరు తోడుంటారు కదా. సింగిల్గా ఉండే బదులు అంటే ఉండరు. అంటే మార్పులు వస్తుంటాయి కదా సమాజంలో. అంచేత ప్రజెంట్ ఏంటంటే ఎవరికి పడదు. హాయ్ హలో అని ఒక గంట కబుర్లు చెప్పుకోవడానికి ఓకే తప్ప 24 అవర్స్ ఒకే ఇంట్లో రూమ్మేట్స్గా ఉండలేము. ఇప్పుడు భార్యాభర్తలైనా అంతే. ఇప్పుడు మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, కొన్నాళ్ళు ఉన్న తర్వాత పడదు, మళ్ళీ డైవర్స్ ఉన్నాయి కదా, తేలిగ్గా డైవర్స్ చేసేయడం. సెకండ్ మ్యారేజెస్ ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి సెకండ్ మ్యారేజ్, సెకండ్ కాకపోతే థర్డ్ మ్యారేజ్. అంతేగాని ఇది జీవితం అంటే కొన్ని కట్టుబాట్లు, కొంత అడ్జస్ట్మెంట్లు, కొంత కలిసి ఉండడాలు ఉంటేనే జీవితం అన్న భావన పోయింది. కాంప్రమైజ్ కూడా కాంప్రమైజ్ అస్సలు. కానీ మీరు ఈ సింగిల్ ఉమెన్కి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆమె ఫ్రెండ్స్ కానీ అవి మాత్రం ఉండాలంటారు అయితే? గోల్ ఉండాలమ్మా. ముందు సింగిల్ ఉమెన్ అన్న తర్వాత ఎవరైనా సరే, ఆడైనా మగైనా ఒంటరిగా జీవించడం కష్టం. చిన్న వయసులో కాలక్షేపం అవుతుంది, సినిమాలో, ఫ్రెండ్సో, ఉద్యోగమో, పుస్తకాలు. ఒక 50-60 ఏళ్ళు వచ్చేటప్పటికి మనకు ఆ ఇంట్రెస్ట్లన్నీ తగ్గుతాయి. చీరలు కొనుక్కోవాలి, సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి, ఇవన్నీ తగ్గుతూ వస్తాయి. మనకు తెలియకుండానే సమాజం నుంచి మనం దూరం అవుతాం. మనమే దూరం అవుతున్నామో సమాజమే మనని దూరం పెట్టిందో తెలియదు. కానీ ఒకప్పుడు ఉండే ఫ్రెండ్స్ తగ్గిపోతారు, ఇదివరకు అంతగా మాట్లాడరు. వాళ్ళు మించుమించు మన ఏజ్ వాళ్ళే కావచ్చు, ఆ ఏజ్లో ఒకలాంటి ఉదాసీనత. ఇప్పుడు నాతో ఉన్న కొలీగ్స్ ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, ఈ ఊళ్ళోనే ఉన్నారు, ఎప్పుడూ ఫోన్లు చేయరు. ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తే ఏంటో రాజేశ్వరి గారు అనుకుంటూనే ఉంటాను, ఏమిటో కుదరదు, లేకపోతే ఏదో మీరు బిజీగా ఏదో ఒకటి చెప్తారు. కానీ అసలు నువ్వు ప్రయత్నం ఎక్కడ చేస్తావు, నువ్వు ఫోన్ చేస్తే కదా నేను బిజీగా ఉన్నానో లేదో తెలుసు. అంటే ఒక రకమైన నిరాసక్తత, నిర్లిప్తత, నిరుత్సాహం ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ ఎప్పుడైతే వచ్చాయో, ఎవరైనా 1-2 సార్లు నాలాంటి వాళ్ళు పలకరించినా వాళ్ళు జవాబు ఇవ్వకపోతే మనం తగ్గించేస్తాం. స్లోగా సమాజం నుంచి వాళ్ళు దూరం అవడం మొదలెడతారు. ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి, సొసైటీ నుంచి అలా దూరం అయిపోతారు. దానికి సగం కారణం ఏంటంటే నిరాసక్తత, అన్నింటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం. మీరు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ అయ్యారంటే మీ జర్నీ చాలా లోస్ చూసుంటారు, చాలా హైస్ కూడా చూసుంటారు లైఫ్లో. అలా ఇప్పుడు మనం ఎవరైనా అంటే ఇప్పుడు నేను ధైర్యం లేదు నాకు అనుకునే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా జెండర్ బేస్ కాకుండా ధైర్యం తెచ్చుకోవాలి అంటే, వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు అన్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పగలరా? అవ్వట్లేదంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదనుకోవాలమ్మా. నేనే లైవ్ ఎగ్జాంపుల్. నాకు చెక్కు రాయటం రాదు. 10th క్లాసే చెప్పాను కదా, ఆ పుస్తకాలు చదువుకోవడమో, స్కూల్కి వెళ్ళడమో, ఇంటికి రావడమో తప్ప వేరే ప్రపంచం తెలియదు. బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఏమో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు ఇవి తప్ప అసలు ప్రపంచం ఎలా ఉంటుందో ఎరగను. ఎప్పుడైతే నాకు అవసరం అనేది ఏర్పడిందో, ఎప్పుడైతే మా నాన్నగారు నాకు ధైర్యం చెప్పారో, అప్పుడు చదువుకోవాలి తప్పనిసరి. చదివితే బుర్రకి ఎక్కేది కాదు. ఎందుకంటే 30 ఏళ్ళు వచ్చి మనం పుస్తకం ముట్టుకుంటే ఎప్పుడో వదిలేసిన చదువు రావాలి కదా. అయినా సరే బండగా చదివి కంఠస్థం బట్టి ఎలాగోలా పాస్ అయ్యాను. 1 సంవత్సరం పాస్ అయిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. చదవగలను, ఒక్కొక్క పని ఒక్కొక్క మెట్టే ఎక్కాలంటే 2వ సంవత్సరం చదవచ్చు, పర్వాలేదు, నాట్ బ్యాడ్. 2వ సంవత్సరం అయ్యాక ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. 3వ సంవత్సరం కాస్త ర్యాంక్ తెచ్చుకోవాలి. ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడల్ అంతా చదివితే సెకండ్ క్లాస్లో పాస్ అవ్వడం కష్టమైంది. అయినా సెకండ్ క్లాస్ అయినా తెచ్చుకున్నాను కదా, 3rd క్లాస్ కంటే బెటర్ కదా అని సంతోషించాను. ఒక్కొక్క మెట్టే ఎక్కమంటున్నారు, ఒకేసారి మొత్తం చూసేస్తే కొండలా అనిపించేస్తుంది. ఎప్పటికీ తగలదమ్మా. అలా లాంగ్ జంప్ చేస్తే కాళ్ళు ఇరుగుతాయి తప్ప ప్రయోజనం లేదు. ఒక్కొక్క మెట్టే ఎక్కుకుంటూ వెళ్ళాలి. నీ గోల్ నీకు ఉండాలి. నేను ఇది సాధించాలనే పట్టుదల ఉండాలి. అందుకే చెప్తున్నా ఇందాక ఎగ్జాంపుల్గా, ఫోటో తెచ్చుకోమంటే నా వల్ల కాదు, ఇక్కడ లేవు, హోటల్ లేవు, నాకు తెలియదు అన్నమ్మ ఎలా అయితే తెచ్చుకుందో అది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏ పనైనా చేయగలరు ప్రయత్నం చేస్తే. మీరు ప్రయత్నం చేయండి, పట్టండి, మళ్ళీ పడండి. అలా ప్రయత్నం చేయగా ఏదో ఒక రోజున మీరు సాధించినాడు
ఎంత సంతోషం వస్తుంది. చాలామంది చెప్తారు వడ్డించిన విస్తర్ లాంటి జీవితం అని. వడ్డించిన విస్తర్ లాంటి జీవితం కాదు. ఎవరో అన్ని ఆకులు వడ్డించినవన్నీ వేసుకుని తినేయటం కాదు. ఆకు దగ్గర నుంచి నాది ఒకప్పుడు వడ్డించిన విస్తర్ లాంటి జీవితం. అది తిరగబడింది. మళ్ళీ ఆకేసుకొని మళ్ళీ ఒక్కొక్క ఐటమే తెచ్చుకొని మళ్ళీ ఒక్కొక్క ఐటమే వండుకొని అన్నీ పెట్టుకొని నేను భోజనం చేసినప్పుడు అది నాకు ఎంత సంతృప్తినిస్తుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇది వడ్డించిన విస్తర్ లాంటి జీవితం కావాలని కోరుకోవద్దు. నువ్వు ప్రతిదీ సాధించుకుని గెలిచిన తర్వాత ఆ గెలుపుని ఆనందించు. అప్పుడు ఆ పంచభక్ష పరమాన్నాల భోజనము నేను చేశాను, నేను స్వయంగా చేసుకున్నానండంలో ఉండే ఆనందం కానీ తృప్తి కానీ ఇంకొకళ్ళు వడ్డించిన జీవితంలో రాదు. అది తెలిస్తే దాని టేస్ట్ వదలరు. అది తెలియాలంతే.